నిత్య జీవనంలో 4 దశలు: భావం, సారాంశం, దైనందిక ప్రదర్శన, అవగాహన, నిలుపు విధానం. ప్రేరణ హృదయాన్ని కదిలించే స్ఫురణ. గ్రంథంలోని ఒక వాక్యం. దయాకార్యము, ఆకస్మిక ఆలోచన, క్షణమాత్రం ఆగి ఇది ప్రేరణ అని మనసులో గుర్తించుట. ఆకాంక్ష ఉన్నత స్థితిని చేరదలుచు కోరిక. విద్య నేర్చుకోవాలనే తపన. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సంకల్పం. నాకు కావాలి అని మనసులో ఉద్భవించినప్పుడు అది ఆకాంక్ష. సంకల్పం స్పష్టమైన నిర్ణయము. ఈరోజు నేను వ్యాయామం చేయాలి, మృదువుగా మాట్లాడాలి, ధనం దాచాలి, నేను చేస్తాను అనే స్పష్టత గమనించుట. సంకల్ప ప్రకటన దృఢమైన ప్రతిజ్ఞ. ఏ పరిస్థితిలోనైనా నేను దాన్ని పాటిస్తాను అని చెప్పుట. మాటలలో, శరీర భాషల్లో కనిపించే దృఢత్వం గమనించుట. అవి జరుగుతున్నప్పుడు అవగాహనలో నిలుపు విధానాలు. సూక్ష్మ విరామాలు. ప్రేరణ కలిగినప్పుడు 5 క్షణాలు ఆగి ఇది ప్రేరణ అని మనసులో పలుకుట. లేఖనము చిన్న పుస్తకంలో లేదా ఫోనులో ప్రతిరోజు ప్రేరణ, ఆకాంక్ష, సంకల్పాలను లిఖించుట. భాషా సంకేతాలు కావాలి, ఆకాంక్ష, చేస్తాను, సంకల్పం, తప్పక చేస్తాను, సంకల్ప ప్రకటన. శరీర సంకేతాలు ప్రేరణలో హృదయం విస్తరించినట్లు అనిపిస్తుంది. సంకల్ప ప్రకటనలో దృఢత్వం, స్థిరత్వం అనిపిస్తుంది. దినాంత ప్రతిఫలన రాత్రి ఒక్క క్షణం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఏమి ప్రేరణ ఇచ్చింది, ఏ ఆకాంక్ష ఉద్భవించింది, ఏ సంకల్పం చేశాను, ఎక్కడ సంకల్ప ప్రకటన చేశాను. సులభమైన సాధన. రోజులో ఈ మంత్ర సదృశ్య ప్రతిఫలనం చేయండి. ప్రేరణ నన్ను తాకినప్పుడు నేను గమనించుచున్నాను. ఆకాంక్ష ఉద్భవించినప్పుడు నేను గౌరవించుచున్నాను. సంకల్పం చేసినప్పుడు నేను దృఢపరచుచున్నాను. సంకల్ప ప్రకటన చేసినప్పుడు నేను ధృవీకరించుచున్నాను. ఇది మీకు నిత్య జీవనంలో అవగాహనతో గమనించుటకు సహాయపడుతుంది.